దేవునికి, కేవలం దేవునికే, కేవలం నీకే ప్రభువా, నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా అని ఎంత అద్భుతంగా వేడుకుంటున్నాడు. ఎంతో తగ్గించుకొని అడుగుతున్నాడు, ఎంతో పాపాన్ని తన హృదయంలో విసర్జించుకొని అడుగుతున్నాడు. మనం కూడా దేవుని ఆ విధంగా మనం వేడుకోవాలి. నీకే ప్రభువా, నీకే పలాని ఇష్టం లేని కార్యాన్ని, నీకు ఇష్టం లేని కార్యాన్ని నీకే వ్యతిరేకంగా నేను చేశాను, దాన్ని ఇష్టపడి నువ్వు ఆ పాపాన్ని ఇష్టపడమని తెలిసి కూడా నేను పాపం చేశానయ్యా అని మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి, ఆ విధంగా మనం దేవుని వేడుకోవాలి. దావీదు వేడుకున్నట్లు మనం వేడుకోవాలి, దావీదు ప్రార్థించినట్లు మనం ప్రార్థన చేయాలి, దావీదు మొరపెట్టినట్లు మనం దేవునికి మొరపెట్టాలి. కాబట్టి మనం ఏ విధంగా అడుగుతున్నాం? పాపం ఈరోజు చేసేసి మళ్ళీ ఆదివారం వచ్చేసరికి నన్ను క్షమించు బ్రహ్మ, నాకు అది ఇదివ్వు అని అడుగుతున్నావా? నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రేయర్స్. మనం ఆ విధంగా మనం ప్రార్థన చేయకూడదు. నిజమైన విసర్జించే స్వభావం రావాలి, నిజమైన పాపాన్ని విసర్జించుకునే స్వభావం మనలో రావాలి. నేను బహుఘోర పాపినయ్యా అని అడుగుతున్నాడు. రెండవది, నా ప్రాణాన్ని స్వస్థపరచయ్యా అని అడుగుతున్నాడు. మూడవది, నేను కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా అని అడుగుతున్నాడు. ఎంత అద్భుతంగా అడుగుతున్నాడు. ఈ విధంగా మనం నోరు తెరిచి ప్రార్థించాలి. దేవునికి వదిలేయడం కాదు, దాని గురించి మనం ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. నన్ను క్షమించయ్యా. నిజమైన పశ్చాత్తాప స్వభావం మనలోకి రావాలి.